ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం 2వ రోజు. మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఏదైతే నీవు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నావో నూతనమైన బలాన్ని నువ్వు పొందుకోబోతున్నావంట. ఆమెన్. బహుశా నీ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదిరించడానికి నీకు బలం లేక, కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు బలం లేక, సమాధానం చెప్పడానికి బలము లేక నీవు నీరసిల్లిపోయావేమో. అయితే ప్రభు చెప్తున్నారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ తండ్రి నూతనమైన బలాన్ని ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వు దిగులు చెందొద్దు, భయపడొద్దు. దేవుడే నా పక్షాన ఉంటాడు, దేవుడే నా కుటుంబాన్ని కడతాడు, దేవుడే నా జీవితంలో ఘనమైన కార్యాలు జరిగే విధంగా ఆయన బలాన్ని ఇస్తారని నీవు నమ్మి ప్రార్థన చేస్తే గనక ఈరోజు ఈ వాగ్దానం వినుచూ ఉండగానే దేవుని యొక్క బలము, ఆనాడు గొలియాతును జయించడానికి దావీదుకు దొరికిన బలం ఏదైతే ఉందో అట్టి బలము ఈరోజు నీకు దొరకబోతూ ఉంది. ఆమెన్. అది దేవుని సన్నిధి నుంచి ఈరోజు నీకు లభించబోతూ ఉంది. హల్లెలూయా. అందుకని ఆయన అంటూ ఉన్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారట. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి. నేను దేవుని కోసం ఉపవాసం ఉండాలి, నేను ప్రార్థన చెయ్యాలి, నేను దేవుణ్ణి స్తుతించాలి, ఆయన సువార్త సేవలో నేను వాడబడాలి, నేను అనేక మందికి ఒక వాక్యం వలె ఉండాలని నువ్వు ఏదైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటావో, ఆశ కలిగి ఉంటావో, ఎదురు చూస్తూ ఉంటావో, దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నిన్ను నూతనమైన బలంతో నింపుతానని ఈ దినము దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, అద్భుతమైన మాట, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. హల్లెలూయా. బహుశా ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ కూడా నేల చూపుల్లాగే ఉండిపోయిందేమో, నేల మీదే ఉండిపోయేవేమో. ఉన్నతమైన స్థితిగతులకు నీవు వెళ్ళలేక, నీ కుటుంబంలో అంత స్థితి లేక ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావా? ప్రభు చెప్తూ ఉన్నారు, గొప్పగా ఒక పక్షి ఏ విధంగా అయితే తన 2 రెక్కలను బట్టి పైకి ఎగురుతుందో నీ జీవితాన్ని, నీ సమస్తాన్ని, నీ బిడ్డలను అంతటి ఉన్నతమైన జీవితంలోకి ఆయన తీసుకెళ్తారని ఆయన మాటిస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు అనుకోవచ్చు, మేము అన్ని విధాలుగా దీవించబడ్డాం కదా అని. దేవుడు చెప్తున్న మాట మొదటిగా ఆత్మీయ జీవితంలోకి ఎగురుతారని. లోకసారంగా డబ్బుంటే ఎదిగినట్టు కాదు, బంగారం ఉంటే ఎదిగినట్టు కాదు. ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. తద్వారా ఈ లోకంలో కావలసిన ప్రతిదీ కూడా దేవుడు దయచేస్తారండి. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య, ఎలాంటి భయాలు నీ మనసులో పెట్టుకుని ఈ వాగ్దానాన్ని వింటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఉన్నతమైన ఎదుగుదల అనేది దేవుడు ఈరోజు నీకు, నీ కుటుంబానికి ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. నూతనమైన బలము దేవుని సన్నిధి నుంచి ఈరోజు నీ మీదకి రాబోతూ ఉంది. నువ్వు బలము పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.